నమస్తే అండి. నమస్తే సార్. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అరెస్టులు అవుతున్నారు. సో చాలామంది చనిపోతున్నారు. ఎలా చూడొచ్చు మనం? అది బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్గా ఏంటంటే చాలా దురదృష్టకరం సార్ ఇట్లాంటి జరగటం కూడా. అంటే బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అంటే వాళ్ళ సెల్ఫ్ ఆర్థికంగా వాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ యాక్చువల్గా ఉపయోగించవలసిన వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే చదువులేని వాళ్ళు, రూపాయి జనరేట్ చేయలేని వాళ్ళు, అంటే ఒక బ్లైండ్ గేమ్ ఆడేది, బొమ్మ బొరుసా టైప్లో బ్లైండ్ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని బెట్టింగ్ యాప్స్ పేరుతో వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతున్నారు, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి. అంటే దీంట్లో ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి ఇప్పుడు ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా బెట్టింగ్స్ మీద వాళ్ళు ఆధారపడటం అనేది చాలా అంటే ప్రతి ఒక్కరూ ఆలోచింపదగ్గ విషయం సార్ ఇది.